గురించి కూడా మన అణగారిన వర్గాల సంఘాలన్నింటితో మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు ఈ వర్గీకరణ అంశం పూర్తయినాక చాలా విషయాలను దృష్టి పెడతాం. నెక్స్ట్ సార్, నా పేరు రాంబాబు, సూర్య రిపోర్టర్ సార్. ఇప్పుడు బయట ఈ మేధావులు మాల మేధావులు అంటున్నది ఏంటంటే రిజర్వేషన్ల పేరిట ఐక్యంగా ఉన్న దళితుల మధ్య మందకృష్ణ మాదిగ అనే ఆయన ఐక్యత లేకుండా చెడగొడుతుండు. మనకు రిజర్వేషన్లు కాదు ముఖ్యం, రాజ్యాధికారం ముఖ్యం. ఇందులో బీజేపీకి అమ్ముడు పోయినటువంటి మందకృష్ణ ఇందులో భాగంగానే ఈ రకంగా దళితులందరిలో మాదిగల్ని తీసుకుపోయి బీజేపీకి మూకుమ్మడిగా అమ్ముతున్నాడు. ఇందులో భాగంగానే మన పార్లమెంటు అసెంబ్లీలో వాళ్ళ సీట్లు పెరిగినాయి. మోడీని తీసుకొచ్చి మీటింగులు పెట్టిన తర్వాతనే దీనిలో భాగంగానే ఎన్నికలు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది. దీని తర్వాత రాజ్యసభ కూడా తీసుకోబోతున్నాడు అనేటువంటిది బయట బాగా ప్రచారం చేస్తారు. ఇది అంతవరకు నిజం? దీని మీద మీరు ఏమంటారు సార్? నన్ను తీసుకోమంటున్నావు వద్దంటున్నావు గజప్రదం. నాకు కల్లో మారదు నాయన. ఓకే, ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. అంతో ఎంతో తెలుగు నేల మీద దేశంలో ఎంతో కొంత గుర్తింపు ఉండదు కదా. గుర్తింపుని అడ్డం పెట్టుకుంటే ఏ పార్టీ అయినా పదవులు ఇస్తుంది కదా, ఇచ్చిన సందర్భాలనే కదా. ఎగ్జాంపుల్, ఎదిగిన నాయకులను పార్టీల దగ్గర తీసుకుంటే ఏదో పదవులు ఇస్తాయి, వాళ్ళ వెనుక ఓట్లు ఉన్నాయని చెప్పి. ఈ 10 ఏళ్లలో మనకంటూ మన బీసీ సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఓకే, మన ఆర్కెస్ట్రా ఉన్నాడు. 2014లో టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే కాలేదా? 2018లో మళ్ళా కాంగ్రెస్లో చేరి మిర్యాల కూడా టికెట్ కాంగ్రెస్లో తెచ్చుకొని పోటీ చేసి ఓడిపోలేదా? 2022కి వచ్చేప్పటికి మళ్ళీ వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడు కాలేదా? 2024 ఇప్పుడు 25లో మళ్ళీ బీజేపీలో చేరి రాజ్యసభ మళ్ళీ తెచ్చుకోలేదా? మన అన్న ఒంటి మీద 4 కండవలు మారినాయి. నా ఒంటి మీద ఒక కండవ మారలేదు కదా. నాకు పార్టీ పదవులు ఇచ్చి అన్ని చాలా, నాకు అన్న కంటే ముందు నుంచి నాకు పదవులు వచ్చినాయి. 98, 99, 2007, 2009, 2013 ఇట్లా 24 వరకు నాకు వచ్చినాయి. నేను తీసుకోలేదు కదా. నేను ఏ పార్టీ కండవ కప్పుకోను కాబట్టి నేను స్వతంత్రం ఉండదలుచుకున్నా. అదొక విషయం. రెండో విషయం, ఎస్సీ వర్గీకరణ అంశం సామాజిక న్యాయం అనే అంశంతో చూస్తున్నారా? ఎస్సీ వర్గీకరణ అంశం అంటే దళితులు చీలికగా చూస్తున్నారా? అది చెప్పండి. మాలల అభిప్రాయం ఏంటో చెప్పండి. ఎస్సీ వర్గీకరణ అంశము దళితుల చీలికగా చూస్తున్నారా? ఎస్సీ వర్గీకరణ అంశం సామాజిక న్యాయం కోణంలో చూస్తున్నారా? ఓకే, మీరు అన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ అంశం ఎంఆర్పిఎస్తో దళితులు చీలికపోయిందంటే మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ భజన చెప్తున్నారు కదా. ఓకే, మీరు కాంగ్రెస్ బదిలీ చెప్తున్నారు కదా. కాంగ్రెస్ కదా వర్గీకరణ మొదలుపెట్టింది, ఎస్సీ వర్గీకరణ పంజాబ్లో. కాంగ్రెస్ కదా ఇక్కడ రాజశేఖర్ కాలంలో అసెంబ్లీ తీర్మానం చేసింది. కాంగ్రెస్ కదా ఉత్తరప్రదేశ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యమవుతున్న సొంత రాష్ట్రం అడుగుతున్న ఉత్తరప్రదేశ్లో 2012లో మేనిఫెస్టో పెట్టింది. కాంగ్రెస్ కదా జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది. నన్ను అంటారేంది? ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది 94లో. 75లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. రెండవది, మనకి ఇక్కడ బీసీ వర్గీకరణ ఉన్నది. బీసీ వర్గీకరణ బీసీలను చీలగొట్టడానికి చేసిండ్రా? అట్లా చేస్తే ఆ దోషి కూడా మరి కాంగ్రెస్ అవుతుంది. ఇక్కడ బీసీ వర్గీకరణ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు కాంగ్రెస్ భజన చేస్తారని మీరే చెప్తున్నారు కదా. నేను బీజేపీ అనుకుందాం, నా కండువా మారలే, నేను బీజేపీ కాదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తా అంటే నేను చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడ్డా. ఆయన ఇచ్చిన పదవులు తీసుకోలే, నాకు కండువా మార్చుకోలే. వర్గీకరణ మేము చేపిస్తామని రాజశేఖర్ గారు అన్న రోజుల్లో నేను కాంగ్రెస్ అండగా నిలబడ్డా. వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోలే, నాకు కండువా మారలే. ఓకే, కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు సహకారం కావాలి, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వాలి కేంద్రం. నేను వాళ్ళ సహకారం కోరినా, వాళ్ళు సహకరించిండ్రు, నేను వాళ్ళకి అండగా ఉన్నా. నాకు కండువా మారినట్ట? అంటే మీకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు మాత్రం నేను గొప్పోన్నే. బీజేపీకి నా జాతి అవసరం రీత్యా, నా దళిత కులాల రీత్యా నేను మద్దతు, నేను బీజేపీలో చేరినట్ట? ప్రభుత్వం ఉన్నది. అంబేద్కర్ ఎక్కడికి పోయిండు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చంద్రబాబు దగ్గర పోకపోతే ఎవరి దగ్గర పోవాలా? రాజశేఖర్ గారి కాలం నుంచి మన్మోహన్ సింగ్ కాలం వరకు నేను కాంగ్రెస్ దగ్గర పోకపోతే ఎక్కడికి పోవాలా? బీజేపీ కాలంలో నేను వర్గీకరణ సాధించుకోవడానికి బీజేపీ దగ్గర పోతే ఎక్కడికి పోవాలా? మీరు కాంగ్రెస్ లో కానివ్వరు, బీజేపీ దగ్గరికి పోయి సహకారం కోరనివ్వరు. అంటే నా సమస్య పరిష్కారం కావద్దనే కదా. మీరు కాంగ్రెస్ లో కానివ్వరు, బీజేపీ సహకారం నేను కోరొద్దు, నా సమస్య ఎట్లా పరిష్కారం కావాలా? అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి సాయం కోరి రిజర్వేషన్ సాధించడం కరెక్ట్ అవుతే, నేను బీజేపీ సహకారం కోరి నా వర్గాలకు న్యాయం చేయించుకోవడం నాది 100 రెట్లు కరెక్ట్. నీ కోసం, నీ విమర్శల కోసం